చేశారు. ఆయన మండపేట మున్సిపాలిటీలో కోఆప్షన్ మెంబర్ పెట్టాడు ఈ పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, తినింది కక్కిస్తాం, వదిలిపెట్టాం, కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఇంకో పక్కన ఇళ్ల పట్టాల పేరుతో 20 లక్షలు విలువ చేయని భూమిని కొని దాన్ని 50 లక్షల రూపాయలు చేసి మొత్తం కొట్టేసే పరిస్థితికి వచ్చాడు. అక్రమ మైనింగ్ చేస్తున్నాడు, ఇష్టానుసారంగా రౌడీజం చేస్తున్నాడు, పచ్చని సమాజంలో చిచ్చు పెట్టే పరిస్థితికి వచ్చాడు. కాలేరు గ్రామంలో 5 దళిత యువకులపై రౌడీ షీట్ ఓపెన్ చేయించాడు. రేపు మీ గతిది. ఈ రోజు మీరు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, ఒకటి చేస్తే 100 కేసులు పెట్టే సత్తా తెలుగుదేశం పార్టీకి, జనసేనకుంది. 2 దళిత సర్పంచులపైన కేసులు పెట్టించాడు. అవి కూడా ఏమీ కావు, ధైర్యంగా ఉండండి, నేను చూసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనసేన తెలుగుదేశం కార్యకర్తలుగా ఉన్న చాలా మంది దళితుల్ని బెదిరించే పరిస్థితికి వచ్చాడు. వెదురుమూడి గ్రామంలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టిన బలిజ కులస్తులను కూడా బెదిరించి 40 మంది పైన కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. నేను చాలా మందిని చూసా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మండపేట నియోజకవర్గంలో 43 ఏళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఆ రోజు ఆలమూరు గాని, ఈ రోజు మండపేట గాని ప్రశాంతతకు మారు పేరు. దానికి మన ఎమ్మెల్యే 3 సార్లు మీరు గెలిపించారు జోగేశ్వరరావు గారిని. నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి. రౌడీజానికి భయపడో కులమో మతమో రెచ్చగొడితే, ఆ కులానికి గాని ప్రలోభపడితే కులం మనల్ని కాపాడదు. మనల్ని కాపాడే సుపరిపాలన, మనకు కావాల్సిన శాంతి, అదే సమయంలో మనకు కావాల్సింది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అయిన తర్వాత రామచంద్రాపురంలో చూశాం చెల్లబోయిన చెల్లని కాసు. ఆ మహానుభావుడైతే సాక్షాత్తు ఆ సుబ్బారెడ్డి వస్తే కాళ్ల పైన పడిపోయాడు. బీసీల ఆత్మగౌరవం ఆయన కాళ్ల ముందర తాకట్టు పెట్టిన పెద్ద మనిషి. ఇప్పుడు నీ కాలం చెల్లింది పొమ్మని ఇక్కడి నుంచి రాజమండ్రికి పంపించారు. రూరల్కి అక్కడ అవుట్. ఈయన గెలిచేది లేదు, పోయేది లేదు. ఆయన మీరు చూస్తే మాటలు ఎక్కువ, పని తక్కువ. అలాంటి వ్యక్తి ఆ వ్యక్తి. ముమ్మడి వరంలో పొన్నాడ సతీష్ సేమ్ కరప్షన్. 15 లక్షల రూపాయలు విలువ చేసే భూములు కొని 50 లక్షలకు అమ్మేశాడు పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. ఆయనకు లేఅవుట్లు వేయాలంటే కమిషన్ కొట్టాల్సిందే. యానాం నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఇంకా అమలాపురంలో కూడా పినిపే విశ్వరూప్ కూడా ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియడం లేదు. ఎక్కడ చూసినా అవినీతి. అదే మారిగా అమలాపురం ప్రశాంతంగా ఉండే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చాడు. గన్నవరంలో కొండేటి చిట్టిబాబు, ఆయన కథ ఇంక చెప్పాల్సిన పని లేదు, ఏమీ చేయలేదు. కానీ అలాంటి వ్యక్తి ఈరోజు అక్కడ చలామణయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్క రాజోల్లో ఆయన జనసేనలో గెలుస్తాడు. పెళ్ళోది ఎక్కడ, కాపురంగోది ఎక్కడ. ఏం చెప్పాలి వీళ్ళందరినీ? వీళ్ళు నాయకులు, వీళ్ళు వినాయకులు, వాళ్ళ ఆటలు తెలుస్తున్నాయి. ఇప్పుడు